మొన్నట్లా సీఎం రేవంత్ అన్న ఐటీ మంత్రి శ్రీధర్ అన్న అధికారులతోని కలిసి దావోస్కు పోయి కొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు కదా. ఇక తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల ముచ్చట్ల ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ పెద్ద రచ్చనే అవుతున్నది. అందుకే స్వయంగా సీఎం రేవంత్ అన్ననే ప్రెస్ మీట్ పెట్టి మరి గా ముచ్చట్లన్నీ చెప్పిండు. చలో మరి మీరు కూడా ఇను రవేందో. బేసిక్ గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది. మీకు ఇంకా సింపుల్ గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం, ఇక మిగతా కార్యక్రమాలని ముందలు ఉన్నాయి. మనం పెళ్లి కార్యక్రమంలో ఏముంటుంది, లగ్గపత్రిక రాసుకున్నాం అంటాం, అంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందుకు ఉంటాయని. పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం వాళ్ళు మేము, ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందునే. ఒక్క ముక్కల చెప్పాలంటే దావోస్ల పెట్టుబడుల సంగతి గిదన్నట్టు. సరే, ఇక అసలు ముచ్చటకత్తే ఏ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతున్నాయో సీఎం రేవంత్ అన్న లిస్టు చదివిండు. ఇనుండ్రి. ఇప్పుడు ఐటీఈఎస్ సింగపూర్ ప్రభుత్వం మాతో ఒప్పందం చేసుకున్నది సాంకేతిక పరిజ్ఞానంతో. అంటే సింగపూర్ ప్రభుత్వము మాతోని ఒప్పందం చేసుకో, మేము కాదు వాళ్ళు చెప్తున్నారు కదా. అదేవిధంగా ఎస్టీటీ డేటా సెంటర్ సింగపూర్ నుంచి, అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్, ప్రపంచంలోనే పెట్టుబడులు బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ల్యాండ్ అనేది ఒక పెద్ద సంస్థ, ఆల్రెడీ వాళ్ళ ప్రెజెన్స్ ఇక్కడ ఉంది ఆ సంస్థ. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉండే డిజిటల్ హెల్త్ యాక్చువల్, స్కై రూట్ ఏరోస్పేస్, ఇక్కడ ఆల్రెడీ రాకెట్ తయారు చేస్తున్నారు, మీకు తెలుసు కదా వాళ్ళు. సో అదేవిధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు, అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్, అదేవిధంగా ఇట్లాంటివి సిఫ్టీ టెక్నాలజీస్, ఇట్లా ఈ సంస్థలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను యువతల జేసీకే గ్రూపు, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్లలో వాళ్ళు ఎంత క్వైట్ పాపులరో మీకు తెలుసు కదా. యూనిలివర్, ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒరిజినల్ మాతృక యూనిలివర్, వాళ్ళు వాళ్ళ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా సుహానా మసాలా, రామ్కీ గ్రూప్, యూబీఎస్, అంటే ఇట్లా ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు, వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ సిఇఓలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చి తెలంగాణ పెవిలియన్, మేము వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళలే, వాళ్లే మన దగ్గరకు వచ్చి మరి పెట్టుబడులు పెట్టనీకి ఒప్పందం చేసుకున్నారని చెప్పిండు. మొత్తానికైతే దావోస్ పర్యటనతోని 1,80,000 కోట్ల పెట్టుబడులను మన రాష్ట్రం ఆకర్షించింది. ఇక పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు కూడా చేసి అన్ని తీర్ల ఆ సంస్థలను ప్రోత్సహిస్తామని చెప్పిండు. ఎట్లయినా తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుడే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నాడు. ఇగిట్లా సీఎం రేవంత్ అన్న చెప్పిండో లేదో కొందరు సోషల్ మీడియాలో ఎడ్డిచ్చుడు షాల్ చేసిండ్రు. మిత్రుడు శ్రీధర్ బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. ఐటీఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఫోటోలను పెడుతున్నారు. ఇగటు మాజీ మంత్రి హరీష్ రావు సుతం సెటైర్ లేచిండు. ప్రెస్ మీట్ ఎలా ఉందంటే పెట్టుబడుల కట్టుకథను నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంది అనుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. మొత్తానికైతే దావోస్ టూర్ కు అనుకున్నంత పబ్లిసిటీ రాలేదు కాబట్టే గిన్ని రోజుల తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్కార్ మీద పోరాటం చేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్తూనే ఉన్నారు కదా. ఇవాళ నల్గొండ పట్టణంలో రైతు మహాధర్నా పేరు మీద నిరసన కార్యక్రమం చేసిండ్రు. ఇగాడ మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ సర్కార్ మీద బగ్గనే ఫైర్ అయిండు. మరి ఇక కేటీఆర్ ఏం మాట్లాడిండు, ఆ ప్రోగ్రాం ఎట్లా నడిచిందో పురా గరుచుకున్న నడువురి జల్దిన. కేటీఆర్ నల్గొండల అడుగు వెట్టంగానే సీఎం నినాదాల నడుమ కారుపాటి కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పిండ్రు. ఈ గాడికెంచి మీటింగ్ కాడికచ్చి మైక్ అందుకున్న కేటీఆర్ అన్న ఐటీ టవర్ గురించి గిట్లన్నాడు. పట్టణంలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు. దాదాపు ఒక 300-400 మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డు కారంతోని అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న, మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్ కు వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తా ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే
కల తప్పింది ఐటీ టవర్. నవ్వుకుంటేనే గట్టిగానే ఎడ్డిచ్చిండు కేటీఆర్ అన్న. ఇక అట్లనే నల్గొండకు మాజీ సీఎం కేసీఆర్ ఏం చేసిండో కూడా చెప్పిండు. ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామర చెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీష్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చెప్తే ఒడిసేది కాదు, జిల్లాను అన్ని తీర్ల అభివృద్ధి చేసినామని చెప్పిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ముందే, ఏమన్నాడు, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆరా? ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్నైతే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. 15,000 కాదు, ఆఖరికి 12,000 ఇయ్యాలని నిర్ణయం చేసిండ్రు. మీదికెంచి చారిత్రాత్మక నిర్ణయం అని అంటున్నాడు. మోసం చేసుడు కూడా చారిత్రాత్మకమేనా? ఆఖరికి రేషన్ కార్డు ఇచ్చుడు కూడా చారిత్రాత్మకం అంటున్నారని ఎడ్డిచ్చిండు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అన్ని పంటలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాడు. ఇప్పుడు మాట మార్చి సన్నవడ్లు వండిస్తేనే బోనస్ ఇస్తామని అంటున్నారు. ఇక వ్యవసాయ మంత్రి అయితే సన్నవడ్ల బోనస్ ఇచ్చుడు మంచిగున్నది, రైతు భరోసా అక్కెరే లేదని రైతులే చెప్తున్నారని అంటున్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు అత్తున్నాయి కాబట్టే రేవంత్ రెడ్డి మళ్ళా రైతు భరోసా నాటకం ఆడుతున్నాడు. ఎన్నికలు అయిపోగానే రైతు బంధు మళ్ళా బందేనని విమర్శించిండు. ఇక ఓట్ల కోసానికచ్చే కాంగ్రెస్ నేతలను జనం ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చిండు. అంటే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడేదాకా ఈ ఆందోళనలు ఇంకా నడుస్తూనే ఉంటాయి అన్నట్టు. చూడాలి మరి సర్కార్ ఈ పారన్నా ఎంత జల్దిన రైతుల ఖాతాల్లో పైసలెత్తదో. ఇక ఫార్ములా ఈ కార్ రేసుల మాజీ మంత్రి కేటీఆర్ ఇయాలనో రేపో అరెస్ట్ అవుతాడు, జైలుకు పోతాడని మస్తు హడావుడి నడిచింది. ఇక ఈడీ కూడా విచారణ చేసింది. కాకుంటే ఇప్పటి వరకు ఇంకా ఏ చర్యలు తీసుకోలే. మరిగా దీని మీద రేపట్ల ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ అన్న మీదనే కేసు పెట్టిండ్రు కారు పార్టీ లీడర్లు. ఇంతకు వాళ్ళు కేసు ఎందుకు పెట్టిండ్రు, ఏం కథ అనేది తమిళనాడు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంటు రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి మీరు కేసు బుక్ చేయాలని చెప్పేసి అన్ని ఆధారాలతో నేను కంప్లైంట్ ఇస్తున్నాను. నేను మీ లిమిట్స్లో ఉంటాను కాబట్టి మా పోలీస్ స్టేషన్ కాబట్టి ఇస్తున్నా. దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి FIRగా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి. మీదికెంచి రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలని చెప్పి ఇలా నార్సింగి పోలీస్ స్టేషన్ లో RS ప్రవీణ్ కుమార్ సారు కారు పార్టీ లీడర్లతో కలిసి ఫిర్యాదు చేసిండు. ఆ కేసు ఎందుకు పెట్టాలి, ఎట్లా పెట్టాలనే దాని గురించి కూడా మొత్తం ఆధారాలు పోలీసులకు చెప్పిండు. అటెంకాడ మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి ఇవాళ గత ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ 55 కోట్లు ఇవాళ వేస్ట్ అయ్యేటట్టుగా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకొరకే నువ్వు 316 BNS ప్రకారం నేరస్తుడైతారు మీరు రేవంత్ రెడ్డి గారు. అదే ఈ రోజు మేము చెప్పాలని వచ్చినాం. ఈ రోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు, మీరు నిందితులు. మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి, వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి. ఇలా మీరు మొన్న సంక్రాంతి నాడు కైట్ ఫెస్టివల్ చేసిండ్రు. కైట్ ఫెస్టివల్ కు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం. ఇదే మరి పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ చేసిండ్రు. దానికోసం 14 దేశాల నుంచి పతంగులు ఎగిరేసే వాళ్ళని తీసుకొచ్చిండ్రు.
వాళ్ళని స్టార్ హోటల్లో ప్రభుత్వం పైసలతోనే పెట్టిండ్రు, వాళ్ళ లగ్జరీ కార్లలో కూడా ప్రభుత్వం పైసలతోనే తిప్పిండ్రు. వాళ్ళని తీసుకొచ్చి 2 నుంచి 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నుంచే. అదే విధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో పోయిన డిసెంబర్లో ఎయిర్ షో పెట్టిండ్రు, దానికి కూడా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన విమానాలను తిప్పిండ్రు. అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని చెప్పేసి మీరు శ్రీధర్ బాబు ఇదే హైదరాబాద్ నగరంలో పెద్ద సమ్మిట్ ప్రభుత్వ ఖర్చుతో పెట్టిండ్రు. మరి మీరు పెడితేనేమో ఇది టూరిజం ప్రమోషన్ అవుతుంది, మీరు పెడితేనేమో ఎకానమీ ప్రమోషన్ అవుతుంది. మరి కేటీఆర్ గారు ఫార్ములా రేస్ పెడితే అదెట్లా దేశద్రోహం అవుతుంది, అదెట్లా నష్టం అవుతుంది, అదెట్లా కరప్షన్ అవుతుంది? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరు ఏతే తప్పుగా అంది కేటీఆర్ పోయిన సర్కారు చేస్తే ఎట్లా తప్పు అవుతుందని ఇట్లా ప్రశ్నించిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. ఈ సర్కారు అనాలోచితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్ల తెలంగాణ పెట్టుబడులు ఉద్యోగాలు నష్టపోతున్నదని గరానికి వచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పక్షపాతం బంధుప్రీతి చూపియనని చెప్పి ఇప్పుడు బంధువులకే కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నాడని ఫైర్ అయ్యిండు. మరిగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని పెద్దలు అంటారు కదా, అట్లనే ఇప్పుడు కారు పార్టీ లీడర్లు కూడా కేసులతోనే కొట్టాలని చూస్తున్నట్టున్నారు. అందుకే అదే ఫార్ములా ఈ కార్ రేసులా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలని ఫిర్యాదు చేసిండ్రు. చూడాల మరి ఈ కేసులు ఉల్టా కేసుల వ్యవహారం ఎంత దూరం పోతుందో. చెప్పేవారు రాజకీయ నాయకులు గాని ఆచరించేవారు కాదన్నట్టే చేస్తుంటారు కొందరు లీడర్లు. చెప్పేటోనికి ఇనేటోడు లోకువా అనే సామెతను నిజం అనేటట్టు స్పీచ్లు దంచుతూనే ఉంటారు గాని పాటియరు. ముచ్చటేందో చెప్పకుండా ఇదంతా ఏందమ్మా అంటారా? మేము ఏది చెప్పినా దానికి ఒక కారణం ఉంటది కదా. ఇదంతా ఎందుకు చెప్పినామో ఈ వార్త చూస్తే మీకే పురాణ సమజైతుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా బగ్గ పరిచయం ఉన్నదే. పోయిన వైసీపీ సర్కార్లో ఓ వెలిగిండు. విజయసాయి ఎంతంటే జగనన్న కూడా గంతే అనేటోడు. గసుంటి విజయసాయిరెడ్డి ఇంకా 3.5 ఏండ్ల రాజ్యసభ పదవీ కాలం ఉండంగానే పదవికి రాజీనామా పెట్టి యవుసం చేసుకుంటానని చెప్పిండు. కాకుంటే చాలా మంది నమ్మలేదు. రాజకీయాలు రుచి మరిగినోళ్లు గంత అల్కగా తప్పుకుంటారా అని అనుకున్నారు. కాకుంటే అన్నట్టుగానే యవుసం పనులు షురూ చేసినట్టే ఉన్నాడు. నా హార్టికల్చర్ పనులను కొత్త తరీకల చాలు చేసినా అని మీకు చెప్పనీకి సంతోషపడుతున్నానని ఫోటోలు కూడా విడుదల చేసిండు. మొత్తానికైతే అన్నమాటకు కట్టుబడి యవుసం చేస్తున్నాడు అన్నట్టు. ఇదివరకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సుతం రాష్ట్రం విడిపోతే నేను రాజకీయాలకేంచి తప్పుకుంటా అన్నాడు. అన్నట్టే రాజకీయాలు బంధు పెట్టిండు. కొన్ని రోజులు ఎన్నికల సర్వేలు చేయించిండు గాని ఇప్పుడు అవి సుతం బంధు పెట్టి మొత్తానికి కండ్లబడకుండా ఇండు. ఇక మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా వ్యవసాయం పనులే చేసుకుంటున్నాడు గాని ఈ మధ్య అప్పుడప్పుడు రాజకీయాల్లో కూడా ఆనస్తున్నాడు. మొత్తానికైతే విజయసాయిరెడ్డి మాత్రం అన్నమాట మీదికేంచి రాజకీయాలకేంచి తప్పుకొని యవుసం చేస్తున్నాడు అన్నట్టు. చూడాలి మరి రేపట్ల ఇంకేం చేస్తాడో. మా సర్కార్ది మాట అంటే మాటే. ఇందిరమ్మ ప్రభుత్వం మాటిచ్చిందంటే అసలుకే తప్పదని సీఎం రేవంత్ అన్న ఏ మీటింగ్ కాడిపోయినా చెప్తుంటాడు. ఇక ఉద్యోగాల ముచ్చట్ల మాత్రం మమ్మల్ని మించిన ప్రభుత్వమే లేదు. దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యనని సర్కారు ఉద్యోగాలు ఒకటే ఏడాదిలో 54,000 కొలువులిచ్చి రికార్డు కొట్టినమని సుతం చెప్తుంటాడు. మరిగా నిరుద్యోగుల కండ్లల్లా ఆనందం నింపినమని చెప్పే రేవంత్ అన్నకు గీల బాధలు కండ్ల పడతలేవో ఏంటో చూడురి. ఇగో ఈడ నిరసన ఎత్తున్నోళ్ళంతా కాబోయే పంతుళ్ళు. సర్కారు కొలువుకి ఎక్కుతామని కళ్ళు కాయలు కాస్తట్టు ఎదురు చూస్తున్న 2008 డిఎస్సి బాధితులు. మాకు ఉద్యోగాలు ఇస్తామని ఈ సర్కారు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఏడాది అయ్యింది. సెప్టెంబర్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి అయ్యింది. ఇక 5 నెలల సంది అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నాం. అయినా ఇంకా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తలేరని అభ్యర్థులు ప్రజాభవన్ ముంగట ఆందోళన చేసిండ్రు. ఇప్పటికైనా మాకు నియామక పత్రాలు ఇచ్చేటట్టు షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. రాష్ట్రం అంతటా కలిసి మొత్తం 1399 మంది అభ్యర్థులు కొలువు కోసానికి ఎదురు చూస్తున్నారట. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే ఆదిలాబాద్ జిల్లా కౌటాలలో ఉండే జోస్న అనే ఈ చెల్లె మొన్నట్ల విడుదలైన డిఎస్సి ఫలితాల సెలెక్ట్ అయ్యి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకున్నదట. కాకుంటే ఆ పోస్టును 13వ ర్యాంక్ వచ్చిన ఇంకొకరికి కేటాయించిరట. మళ్ళా దీంతో నా కొలువు నాకు ఇప్పియాలని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నది. 8 నెలల నిండు గర్భంతో అవస్థలు పడుకుంటా మరి ఇలా ప్రజావానికి వచ్చి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చింది.
కొంతమంది అధికారులు చేసిన తప్పుల వల్ల ఇట్లా చాలా మంది అవస్థలు పడుతుండ్రు. మరిగా సీఎం రేవంత్ అన్న జర ఇప్పటికైనా 2008 డిఎస్సి బాధితులు కొలువులొచ్చి మళ్ళా కిరికిరులు అవుతున్న తిప్పలు తీరుండ్రి. అంతేగాని అందరికి ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగుల ఆకాంక్షలు తీర్చినామని ఉద్యోగ మాటలు చెప్తే మా సొంటలకు మంట ఉట్టుకత్తది. కాబట్టి రేపట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేయక ముందే మా తిప్పలు తీరువరని వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి విద్యాశాఖ మంత్రి కమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏం నిర్ణయం చేస్తాడో. మన సీఎం రేవంత్ అన్న ఎప్పుడు పబ్లిక్లో మీటింగ్ పెట్టినా పథకాల అమలు కోసం ఏదో ఒక తారీఖు చెప్తూనే ఉన్నాడు. ఇక జనాలు కూడా ఎంతో ఆశ కొద్ది ఎదురు చూస్తుంటే చెప్పిన తెల్లారి వాయిదా అన్నట్టే అవుతున్నది. గందుకే గిడ కొందరు ఏం చేస్తుందో చూడు రూపారి. రాజేశ్వర రెడ్డి నేను పక్కా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాదినై ఉండి ఈ పార్టీ ఏ విధంగా మాటిచ్చిందో ఆ మాట ప్రకారంలా సరే కొంచెం అటు ఇటు అయినా కానీ కూడా రైతులు కూడా ఇప్పటిదాకా ఏమని లేరు. ఎందుకంటే 1-2 అబద్దాలు అనేది కాదు. ఈ ఇయర్ అవుతుంది, డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నారు. ఆ 9 అయింది, మళ్ళీ డిసెంబర్కి వచ్చినట్టు ఈ ఓటర్లల్లా మాలాంటి వాళ్ళని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టంది తక్కువ అవుతుంది. ఏమో నిలబడి రథం మీద నిలబడి చాలా మాట్లాడుతుంది. నీ రైతు బంధు ఏది, నీ రుణమాపేది, పేదవాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉపాధి పనికి పేదవాళ్ళు పోయేవాళ్ళు వాళ్ళకి 12,000 రూపాయలు అనేది ఎవరెవరు అనేది డిక్లరేషన్ కూడా లేదు. మీ మంచి చేసినవి చెప్తే ఇసుంటి చెడువి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని కాదంటలేను. కానీ ఎందుకంటే ఓటర్లల్లా రోడ్డు పోన పోతే దయచేసి మాకు వశపడతలేదు, తిట్లు అవుడవుతుంది, ఇసుంటి అబద్దాలు అద్దు. కాకపోతే ఇంకా 2-3 నెలల దాకా మొత్తం డబ్బులు ఇచ్చిన కాదానండి ఏదన్నా అవుతారు. కానీ కాకపోతే రేపచ్చే ఎల్లుండొచ్చే రాత్రి 12 గంటలు దాటిందంటే టన్ మనే టిన్ మనే ఇసుంటి కాదండి రేవంత్ రెడ్డి గారు. ఇన్నరా ఈ పెద్ద మనిషి బాధ ఏందో. సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలతోని మా ఇజ్జత్ పోతాంది, ఓట్లు బగ్గనే ఇచ్చిర్రు, ఇప్పుడు పథకాల సంగతి ఏందని జనాలు మమ్మల్ని తిడుతున్నారని జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం భూషణ్ రావుపేట కాంగ్రెస్ నాయకుడు రాజేశ్వర్ రెడ్డి ఇట్లా నిరసనకు దిగిండు. ఏమన్నా మాట్లాడితే జనాలు మమ్మల్ని కొట్టుతట్టే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అబద్దాలు చెప్పకుండా జర ఎప్పటి వరకు అమలు చేస్తారో కరెక్ట్ చెప్పాలని డిమాండ్ చేసిండ్రు. ఇక అటు వరంగల్ జిల్లా ఖానాపురంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 4,000 పింఛన్ ఇయ్యాలని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిండ్రు. ఆయన ఇచ్చిన వాగ్దానం 4,000 ఇచ్చానని ఇయ్యలేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. గరీబులకు, వికలాంగులకు 6,000 ఇస్తానన్నాడు. ముసలోళ్లకు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 2 మూలకు ఇస్తానన్నాడు. సన్న బియ్యం ఇస్తానన్నాడు. 6 కిలోల బియ్యానికి 10 కిలోల బియ్యం ఇస్తానన్నాడు. అన్ని చేస్తామని మాటలు చెప్పిండు. ఇప్పుడు ఏడాది కలిసినా ఒక్కటి కూడా చేయకుంటే ఎట్లా అన్నట్టు అని గరానికి వచ్చిండ్రు. ఇక అట్లనే కల్వకుర్తి పట్టణ మహబూబ్ నగర్ చౌరస్తాల రైతు భరోసా ఎప్పుడు వేస్తారని కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీసిర్రు. ఇక రైతులు గట్టిగా నినాదాలు చేసుకుంటా నిలదీసే వరకు గంత ఫకర్ ఎందుకో మరి అన్నకు. ఏం హామీలు ఇచ్చింది మీరే కదా, మరి ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే గిట్లా కొట్టనికి వస్తారా? గిదేం పద్ధతి అని అక్కడ ఉన్న వాళ్ళంతా మస్తు కోపానికి వచ్చిర్రు. మరి సీఎం రేవంత్ అన్న ఊర్లల్లా జనాలు ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తున్నదో లేదో తెలియదు గాని చాలా మంది జనాలు మాత్రం మస్తు కోపం మీద ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వాయిదాలు పెట్టకుండా మీరు గట్టికే తింటారో అంబలే తాగుతారో తెలియదు గాని పథకాలు మాత్రం జల్దీని అమలు చేయురని ఊళ్ళలో ఉన్న చేతి పార్టీ లీడర్లు అంటున్నారు. చూడాలి మరి రేవంత్ అన్న కార్యకర్తల మాటలు వింటాడో లేకుంటే ఆహా ఓహో అని భజన చేసే లీడర్ల మాటలే వింటాడో. ఇదివరకు తాగునీళ్ళ కోసానికి చాలా ఊళ్ళల్లో మస్తు తిప్పలు ఉండేది. ఇక ఎండాకాలం అత్తనైతే ఆ గోసలైతే చెప్పవశం కాదు. కిలోమీటర్ల కమానం నడుచుకుంటూ పోయి మరీ నెత్తి మీద కుండలు బిందెలు పెట్టుకొని నీళ్లు తెచ్చుకునేది. కాకుంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి. సాగునీళ్ళకేమో కానీ తాగునీళ్ళకి మాత్రం డోకా లేకుండానే అయింది. కానీ గిల పరిస్థితి చూడుండ్రి.
చాలా మందికి ఇటువంటి సీన్లు చూడక మస్తు రోజులు అవుతున్నది కదా. అవును మరి, ఒకప్పుడున్న నీళ్ల కష్టాలు ఇప్పుడు లేవు. కాకుంటే ఆడాడ కొంతమంది మాత్రం ఇప్పటి సుతం తాగునీళ్ల కోసానికి తిప్పల పడుతూనే ఉన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఉన్న ఎంసీఏ లేఅవుట్ల తాగునీళ్లు వీధి దీపాల కోసానికి రోడ్డు మీద కూకుండా ఇట్లా నిరసన చేసిరు ఆ కాలనీ జనాలు. మరి వాళ్ళ బాధ ఏందో ఈ అక్క చెప్తున్నది నుండ్రి. లేఅవుట్ మాకు ఇక్కడ తాగడానికి మంచినీరు సరఫరా లేదు, వీధి లైట్లు లేవు, రాత్రిపూట కల్డీలు అన్ని వస్తున్నాయి. మేము ఎన్నోసార్లు ప్రభుత్వంకి ఫిర్యాదు చేసినా కూడా మా బాధలు ఏం పట్టించుకోవడం లేదు సార్. మేము లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు రాయల్ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా అర్జీ ఇచ్చాం సార్. ఇచ్చినా కూడా మా బాధలు ఏమి ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మాకు తాగునీటి సరఫరాను వీధి లైట్లు సరఫరా కల్పించండి సార్. ఇన్నరా, ఇదివరకు స్వయంగా సీఎం చంద్రబాబు సార్కు విన్నవించుకున్న వాళ్ళ తక్లీఫ్లు మాత్రం ఇప్పటి సుతం తీరలేదట. సీఎంకే చెప్పుకున్న పని కాలేదంటే ఇంకెవరికి చెప్పుకున్నాడు ఏం కథ. తాగునీటి సరఫరా లేదు, మాకి వీధి లైట్లు లేదు, పాములన్నీ బయటకు వస్తాయి. మేము 8-9 గంటల పైన బయటికి రావాలన్నా కూడా భయం అవుతుంది. మీరే ఇంట్లో లైట్లు వేసుకొని బాగుంటారు. మా కష్టం వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా మున్సిపల్ ఆఫీసు తాలూకా ఆఫీస్కి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే మానవుడు లేడు. వస్తే అడిగితే వస్తాము, రేపు వేస్తాం, ఈరోజు చేస్తామంటారు. ఎప్పుడైనా ఎమ్మెల్యేలు వచ్చి నిలబెట్టి మేము ఇక్కడ రోడ్లో అడిగినా కూడా అదే మాట చెప్తారు, చేపిస్తాం ఈ నెల ముందు నెల అంటారు. కన్నోళ్ళకి తెలుస్తుంది కాన్పు కష్టం అన్నట్టు ఆ బాధలు పడ్డోళ్ళకే గోసిందనేది తెలుస్తుంది. తువ్వల పొంటి లైట్లు ఎలగకపోవట్లా పాపం రాత్రి అయిందంటే ఎవరు బయటికి వెళ్తలేరట. పురుగు పుషి భయానికి ఇళ్లలోనే ఉంటున్నారట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకున్న పాపాన పోతలేరని ఆఖరుకు ఇట్లా ధర్నాకు దిగిరన్నట్టు. ఇక తొవ్వెంబడి పోయే వాహనాలు ఎటుదటు ఆగిపోయే వరకు పోలీసులు వచ్చి వాళ్ళకు నచ్చ చెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేసిండ్రు. మరిగా సీఎం చంద్రబాబు సారు స్వయంగా మీకే వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి సుతం వాళ్ళ తక్లీఫ్లు తీరకుంటే ఎట్లా సారు? జర ఇప్పటికైనా వాళ్ళ సమస్యలన్నీ తీరుండ్రి. అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఒక్కటే నాడు రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి రికార్డు సృష్టించారు గాని గ్రామాల్లో ఉన్న తక్లీఫ్లు కూడా తీర్చే ఉపాయం చేయుండ్రి. జనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోండ్రి. మీరు మీదుండి ఎన్ని చెప్పినా గ్రామాలలో అన్ని పనులు అవుతున్నాయా లేదా అనేది కూడా స్వయంగా పోయి మరీ అరుచుకోండ్రి. ఏమంటున్నావు, సరేనా? ఇగో ఇవుల్లా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ గున్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను మీకోసం దేవులాడి పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండండి, సరేనా? సరే, ఉంటాం. నమస్తే.